అలానే మిస్సెస్లో చికెన్ కిలో 400. మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. స్కిన్లెస్ చికెన్ 400 లేని రావట్లేదు. మరి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది అని అంటే రంజాన్ కారణంగా వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. మరి నిజంగా రంజాన్ కారణంగా వచ్చిందా, లేదంటే ప్రొడక్షన్ తగ్గిందా అనే దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో దాని మీద అధ్యయనం చేస్తున్నారు. ప్రొడక్షన్ తగ్గింది, ఆ కారణంగా డిమాండ్ పెరిగింది, ఆ కారణంగా ధరలు పెరిగాయి. ఎందుకు ప్రొడక్షన్ తగ్గింది అని అంటే తెలంగాణలో ఉండేటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్లో వ్యాధులు వెంటబడ్డాయి. ఆ కారణంగా నల్గొండ జిల్లాలో ఉండే పౌల్ట్రీలన్నీ దాదాపు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి వైరస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సోకుతుందని చెప్పి సరిహద్దులను కూడా ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆపేశారు. అంటే తెలంగాణలో చనిపోయినటువంటి లేదంటే రోగంతో ఉన్నటువంటి కోళ్లను ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వమే ఒప్పుకోలేదు. సరిహద్దుల్లో చెకింగ్స్ పెట్టి ఆపేశారు. తెలంగాణలో ఉండే పౌల్ట్రీ ఫామ్లో కొన్ని వేల కోళ్లు చనిపోయాయి. వాటికి వైరస్ వచ్చింది. ఆ వైరస్ కారణంగా పౌల్ట్రీ ఫామ్ నష్టపోయింది. పౌల్ట్రీ రైతులు భారీగా నష్టపోయారు. రేటు మాత్రం ఇప్పుడు ఎక్కువ ఉంది. కాకపోతే దానికి రంజాన్ కూడా తోడు కావడంతో స్కిన్లెస్ 400 రూపాయలు అయింది. విచిత్రమైన పరిణామం ఏంటంటే కోడిగుడ్ల ధర తగ్గింది, చికెన్ కాస్ట్ ఏం పెరిగింది, కోడిగుడ్ల ధర ఏమో తగ్గింది. మరి ఇది ఎలా సాధ్యం అని అంటే కేవలం పౌల్ట్రీ ఫామ్ రైతులు నష్టపోయారు. కోళ్ళకి వ్యాధులు రావడంతో ఆ వ్యాధులను కంట్రోల్ చేయలేక వదిలేశారు ఆ కోళ్ళని. ఆ కారణంగా బతికున్నటువంటి కోళ్ళకి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు అందుకే చికెన్ రేటు ఇంకొక నెల పాటు ఇలానే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ రావాలి. బ్యాచ్లుగా కోళ్ళను పెంచుతూ ఉంటారు. ఆ కోళ్ళను పెంచడం కూడా స్టెరాయిడ్స్ వాడి పెంచుతూ ఉంటారు. ఆ స్టెరాయిడ్స్ వాడి పెంచినటువంటి కోళ్ళ శరీరాన్ని తింటే, అంటే చికెన్ తింటే, ఆ స్టెరాయిడ్స్ యొక్క ఎఫెక్టు తిన్నోళ్ళకు కూడా వస్తుంది. సో ఇవన్నీ డాక్టర్లు చెప్తుంటారు. కాకపోతే ఎగ్స్ రేట్ తగ్గడం, చికెన్ రేట్ పెరగడం అనేది కేవలం పౌల్ట్రీ ఫార్మ్స్ దెబ్బతింటున్నాయి తెలంగాణలో. దానికి కారణం కంట్రోల్ కానటువంటి రోగం. అందుకే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వ్యాధులు వచ్చేటువంటి సీజన్ వాళ్ళకి తెలుసు. పౌల్ట్రీ ఫామ్లో పెంచేటువంటి కోళ్ళకు వ్యాధులు ఎప్పుడు వస్తాయి, ఎలాంటి మెడిసిన్ వాడాలి అనుకో. కానీ ఈసారి కంట్రోల్ కాలేదు. అందుకే చికెన్ రేట్లు అమాంతం పెరిగినాయి, ఎగ్స్ రేట్లు మాత్రం తగ్గాయి. ఇంకొక నెల పాటు ఇలానే ఉండే అవకాశం ఉందని చెప్పి పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.